హాయ్ అందరికీ సాఫ్ట్ ఇడ్లీ క్రిస్పీ దోశ రెండు ఒకే పిండితో చేసుకోవచ్చు. 2-in-1 బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి ఇడ్లీ రైస్ అండి, బయట దొరుకుతాయి. పిండి కోసం నేను ఈ బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. కొలత కోసం ఏదైనా ఒక కప్ తీసుకొని 1 కప్ మినపగుళ్ళని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 1 కప్ మినపగుళ్ళకి 3 కప్పులు ఇడ్లీ రైస్, కొద్దిగా మెంతులు వేసి వీటిని కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. రెండింటిని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. పిండి వేయడానికి ముందు అరకప్ అటుకుల్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా మినపగుళ్ళని మిక్సీ వేసుకోవాలి. మినపగుళ్ళని మిక్సీ వేసేటప్పుడు మరీ పలచగా వేయకూడదు, గట్టిగా వేయకూడదు. ఇప్పుడు బియ్యం అటుకుల్ని కలిపి మిక్సీ వేసుకోవాలి. బియ్యాన్ని కూడా మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి, కొద్దిగా రవ్వ తగిలేలాగా రుబ్బుకోవాలి. ఇలా రెండు మిక్సీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ మనం పిండిని వదిలేస్తే కనుక తెల్లారికి పిండి అనేది చక్కగా పులిసిద్ది. చూసారు కదా, పిండి చక్కగా పులిసింది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని ఇడ్లీకి దోశకి సపరేట్గా తీసుకోవాలి. ఎందుకంటే దోశ పిండి కొద్దిగా పలచగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇడ్లీ వేసినాను. ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అంటే మీరు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంక ఇప్పుడు దోశలు కూడా వేద్దాము. దోశల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.